డిస్కస్ చేయబోయే తదుపరి భాగం మనకి ఏ ఫేమస్ ఇండియన్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా. ఇండియన్ స్టేట్స్. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ ప్రధాన పండగలు, ఉత్సవాలు, మేళాలు, జాతరలు, సంతలు, ఫెయిర్స్, వీటి గురించి డిస్కషన్ చేద్దాం. ఏ ఫేమస్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్స్. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ప్రధాన పండగలు, ఉత్సవాలు, జాతరలు, మేళాలు, సంతలు. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ప్రధాన పండగలు, ఉత్సవాలు, జాతరలు, మేళాలు, సంతలు. ఏ ఫేమస్ ఇండియన్ ఫెస్టివల్స్, ఫెయిర్స్ అండ్ మేళాస్ అండ్ జాతర్స్. ఇందులో మనకి చూసుకుంటే స్ట్రాటజికల్ టాపిక్లో భాగంగా ఏ ఫేమస్ హిందూ ఫెస్టివల్స్, ఏ క్రిస్టియన్ ఫెస్టివల్స్, ఏ ఇస్లామిక్ ఫెస్టివల్స్, ఏ పార్సీ ఫెస్టివల్స్, ఇలా ఒకసారి చూద్దాం. ఏ సిక్కు ఫెస్టివల్స్. ప్రధాన హిందూ పండగలు, ఫేమస్ హిందూ ఫెస్టివల్స్, ప్రధాన హిందూ పండగలు చూసుకుంటే మనకి సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, రక్షాబంధన్ और राखी पूर्णिमा, वसंत पंचमी, होली, पर्वदिन पंडग होली, रक्षाबंधन, श्रीकृष्ण जन्माष्टमी, అలాగే మనకి శివరాత్రి, నవరాత్రులు, దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులు, గణేష్ చతుర్థి, గణపతి నవరాత్రులు ఆర్ గణేష్ చతుర్థి, వినాయక చవితి, గణేష్ చతుర్థి, వైకుంఠ ఏకాదశి. అలాగే ప్రధాన ఫేమస్ హిందూ ఫెస్టివల్స్. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ప్రధాన హిందూ ట్రెడిషనల్ ఫెస్టివల్ చూసుకుంటే సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, రక్షాబంధన్, రాఖీ పూర్ణిమ, వసంత పంచమి, హోలీ, శ్రీకృష్ణ జన్మాష్టమి, శివరాత్రి, నవరాత్రులు, దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులు ఆర్ గణేష్ చతుర్థి, అలాగే వైకుంఠ ఏకాదశి, అలాగే మనకి కుంభమేళ, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ పర్వదిన ఉత్సవాలు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళ. ప్రధాన మనకి పుణ్యక్షేత్ర నగరాలు అయినటువంటి మనకి అలహాబాదు, అలాగే మనకి ఉజ్జయిని, కాశీ, అలాగే మనకి మన నాసిక్ ప్రాంతాల్లో కుంభమేళ, మహాకుంభమేళ, ఉత్తరాఖండ్ ప్రాంతాలు నిర్వహిస్తుంటారు. హరిద్వార్, ఇవన్నీ కూడా కుంభమేళ ప్రతి ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి. నెక్స్ట్ మహాకుంభమేళ ప్రజెంట్ మనకి మన జనవరి 30th స్టార్ట్ అయింది, 13 స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 26 వరకు ప్రజెంట్ కంటిన్యూషన్ అవుతుంది. మహాకుంభమేళ 144 ఇయర్స్కి ఒకసారి, 144 సంవత్సరాలకు ఒకసారి, 144 ఇయర్స్కి ఒకసారి. ఇవి ప్రధాన హిందూ పండుగలు, ఏ ఫేమస్ ఇండియన్ ట్రెడిషనల్ హిందూ ఫెస్టివల్స్. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, రక్షాబంధన్, రాఖీ పూర్ణిమ, వసంత పంచమి, శ్రీకృష్ణ జన్మాష్టమి,
శివరాత్రి, నవరాత్రులు, దేవి నవరాత్రులు, గణపతి, వైకుంఠ ఏకాదశి ఆర్ గణేష్ చతుర్థి, కుంభమేళ ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి, మహాకుంభమేళ 144 ఇయర్స్కి రీసెంట్ ప్రజెంట్ మనకి మహాకుంభమేళ మనకి ప్రయాగలో, అలహాబాద్ ప్రయాగలో జరుగుతుంది. మనకి ఉజ్జయిని అలాగే నాసిక్ ఈ ప్రాంతాల్లో మనకి కుంభమేళ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవి ప్రధాన ఫేమస్ ఇండియన్ హిందూ ఫెస్టివల్స్ అండి. ఈ ఇండియన్ ఫెస్టివల్స్. అలాగే క్రిస్టియన్ ఫెస్టివల్స్, క్రిస్టియన్ పండగలు, క్రిస్టియన్ ఫెస్టివల్స్ అనేసి మనకి ప్రధాన పర్వదిన పండుగ జీసస్ బర్త్ యానివర్సరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే క్రిస్టమస్, గుడ్ ఫ్రైడే ఆర్ ఈస్టర్. ఇలా మనకి ప్రధాన ట్రెడిషనల్ క్రిస్టియన్ ఫెస్టివల్స్ మనకి క్రిస్టియన్ అంటే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. ఇస్లామిక్ ఫెస్టివల్స్ ప్రధాన ముస్లిం పండగలు. ఇస్లామిక్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా. ప్రధాన ముస్లిం పండగలు చూసుకుంటే మనకి ముస్లిం పండగల్లో మనకి రంజాన్ పర్వదిన పండగ, బక్రీద్, ఉర్స్, రంజాన్, ఈద్ ఉల్ ఫితర్, రంజాన్, ఈద్ ముబారక్ శుభాకాంక్షలు జరుపుకుంటాం కదా, ఈద్ ఉల్ ఫితర్, బక్రీద్, ఈద్ ఉల్ జహా. ప్రధాన ట్రెడిషనల్ ఇస్లామిక్ ఫెస్టివల్స్లో రంజాన్ పర్వదిన పండుగ, ఈద్ ఉల్ ఫితర్ అని పేరు జరుపుకుంటారు, బక్రీద్, ఈద్ ఉల్ జహా, అలాగే ఉర్ష్ ఈ పేరుతో మనకి ప్రధాన ముస్లిం పండుగలు. ప్రధాన హిందూ పండుగలు అంటే సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, రక్షాబంధన్ ఆర్ రాఖీ పౌర్ణిమ, వసంత పంచమి ఆర్ హోలీ, శ్రీకృష్ణ జన్మాష్టమి, బర్త్ యానివర్సరీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ, శివరాత్రి, బర్త్ యానివర్సరీ ఆఫ్ లార్డ్ శివ, నవరాత్రులు, అందులో మనకి దుర్గాదేవి దేవి నవరాత్రులు, గణపతి నవరాత్రులు, అందులో గణపతి నవరాత్రులు గణేష్ చతుర్థి, వైకుంఠ ఏకాదశి, అలాగే కుంభమేళ ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి, అలాగే మహాకుంభమేళ 144 ఇయర్స్కి ఒకసారి. ఈ ప్రధాన ట్రెడిషనల్ హిందూ ఫెస్టివల్స్. ట్రెడిషనల్ క్రిస్టియన్ ఫెస్టివల్స్లో మనకి క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. అలాగే ట్రెడిషనల్ ఇస్లామిక్ ఫెస్టివల్ ప్రధాన ముస్లిం పండుగల్లో మనకి రంజాన్, బక్రీద్, ఉర్ష్, ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ జహా ఆర్ ఉర్ష్. అండ్ నెక్స్ట్ బుద్ధిస్ట్ ఫెస్టివల్, బౌద్ధ పండుగలు మనకి బర్త్ యానివర్సరీ ఆఫ్ లార్డ్ బుద్ధ జయంతి లేదా బుద్ధ జయంతి ఆర్ బుద్ధ పూర్ణిమ. ఏ బర్త్ యానివర్సరీ ఆఫ్ లార్డ్ గౌతమ బుద్ధ. అలాగే మహాపరినిర్వాణ్ దివాస్, ఏ డెత్ యానివర్సరీ ఆఫ్ లార్డ్ గౌతమ్ బుద్ధ వర్ధంతి, ఏ డెత్ యానివర్సరీ ఆఫ్ లార్డ్ బుద్ధ. ఇలా మనకి ప్రధాన మనకి బుద్ధిస్ట్ ఫెస్టివల్స్లో బుద్ధ జయంతి ఆర్ బుద్ధ పూర్ణిమ, ఏ బర్త్ యానివర్సరీ ఆఫ్ లార్డ్ గౌతమ్ బుద్ధ, ఏ డెత్ యానివర్సరీ లార్డ్ బుద్ధ, మహాపరినిర్వాణ్ దివాస్. అండ్ నెక్స్ట్ వన్ జైన ఫెస్టివల్స్ ప్రధాన జైన పండగలు చూసుకుంటే మనకి బర్త్ యానివర్సరీ ఆఫ్ వర్ధమాన మహావీర్ జయంతి, ఏ బర్త్ యానివర్సరీ ఆఫ్ వర్ధమాన మహావీర్. అలాగే అర్ధయాత్ర. ఇలాగా
ప్రధాన బౌద్ధ పండుగలో బుద్ధ జయంతి అలా బుద్ధ పూర్ణిమ, బర్త్ యానివర్సరీ ఆఫ్ లార్డ్ గౌతమ్ బుద్ధ, మహాపరినిర్వాణ దివాస్ అంటే డెత్ యానివర్సరీ ఆఫ్ లార్డ్ బుద్ధ. అలాగే ప్రధాన జైన పండుగలో మనకి బర్త్ యానివర్సరీ ఆఫ్ వర్ధమాన్ మహావీర్ జయంతి, అలాగే అర్ధయాత్ర ఈ పేరుతో మనకి ప్రధాన జైన పండుగలు సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే నెక్స్ట్ మనకి సిక్ ఫెస్టివల్స్, ప్రధాన సిక్కు పండుగలు, ప్రధాన సిక్కు పండగలు, ప్రధాన సిక్కు పండగలు, ప్రధాన సిక్కు పండగలు. సిక్కు పండుగలు అయితే మనకి బైసాఖీ, బైసాఖీ ఇందా చెప్పు, ఆర్ వైశాఖీ, వైశాఖీ ఆర్ వైశాఖ శుద్ధ పౌర్ణమి, వైశాఖి శుద్ధ పూర్ణిమ, వైశాఖి శుద్ధ పూర్ణిమ. పంజాబ్లో సిక్కులు ప్రధాన పర్వదిన పండుగ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున జరుపుకునే పండుగని బైసాఖి అనే పేరుతో వాళ్ళు జరుపుకుంటారు. పంజాబ్లో సిక్కు ప్రధాన పండుగలు, పంజాబ్లో సిక్కు పండుగలు బైసాఖి, వైశాఖి. అలాగే లోహ్రీ అనే పేరుతో లోహ్రీ, అలాగే టిక్కా అనే పేరుతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు పంజాబ్లో. ఈ ప్రధాన సిక్కు ఫెస్టివల్స్ మనకి ఏంటంటే బైసాఖి ఆర్ వైశాఖి, వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున పంజాబ్లో సిక్కులు జరుపుకునే ప్రధాన పర్వదిన పండుగ ఫెస్టివల్ పేరు. అలాగే లోహ్రీ, టిక్కా మకర సంక్రాంతి పర్వదిన సందర్భంగా లోహ్రీ అనే పేరుతో వాళ్ళు జరుపుకుంటారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా, మకర సంక్రాంతి పర్వదిన సందర్భంగా, మకర సంక్రాంతి పర్వదిన సందర్భంగా సిక్కులు జరుపుకునే ఫెస్టివల్ని లోహ్రీ అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఏ బర్త్ యానివర్సరీ ఆఫ్ గురునానక్ జయంతి, గురునానక్ జయంతి. సిక్కులు గురువు, సిక్కు మత స్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ సిక్కిజం, గురునానక్ జయంతి. ఏ బర్త్ యానివర్సరీ ఆఫ్ గురునానక్, ఏ బర్త్ యానివర్సరీ ఆఫ్ గురునానక్, ఏ ఫౌండర్ ఆఫ్ సిక్కిజం, సిక్కు మత స్థాపకుడు గురునానక్, సిక్కు మత స్థాపకులు గురునానక్ ప్రభో జయంతి, గురునానక్ జయంతి, గురు మహాప్రభో జయంతి, గురు మహాప్రభో జయంతి పేరుతో వాళ్ళు పంజాబ్లో సిక్కులు జరుపుకోవడం. సిక్కులు ప్రధాన సిక్కు పండుగలో బైసాఖి ఆర్ వైశాఖి. సిక్కులు పంజాబ్లో వైశాఖ శుద్ధ పౌర్ణమిని పర్వదిన పండుగను జరుపుకుంటారు వైశాఖి లేదా బైశాఖి పేరుతో. అలాగే మకర సంక్రాంతి పర్వదిన సందర్భంగా లోహ్రీ అనే పేరుతో ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు, టిక్కా అనే పేరుతో కూడా. అలాగే ఫౌండర్ ఆఫ్ సిక్కిజం, ప్రధాన సిక్కు మత స్థాపకుడు గురునానక్ బర్త్ యానివర్సరీని గురునానక్ జయంతిగా జరుపుకుంటారు, లేదా గురు మహాప్రభో జయంతి అనే పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు సిక్కులు. అలాగే యాజ్ ఏ జొరాస్ట్రియన్ ఫెస్టివల్స్, ప్రధాన పార్సీ పండగలు, జొరాస్ట్రియన్ ఫెస్టివల్స్, పార్సీ పండగలు. ఏ జొరాస్ట్రియన్ ఫెస్టివల్స్, ప్రధాన పార్సీ పండగలు. జెమ్సెడ్-ఈ నవ్రోజ్, జెమ్సెడ్-జీ నవ్రోజ్ అనే పర్షియన్ పండుగ. ఇది ఇరానియన్ ఫెస్టివల్. జొరాస్ట్రియన్స్, పార్సీ మతస్థులు, ఏ ట్రెడిషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఏ జొరాస్ట్రియనిజం. ప్రధాన జొరాస్ట్రియన్ పార్సీ మతస్థుల ప్రధాన పండుగల్లో మనకి జెమ్సెడ్-ఈ నవ్రోజ్. ఈ నవ్రోజ్ అనే పర్షియన్ ఫెస్టివల్ని ఎవరు ప్రవేశపెట్టారు? మనకి నవ్రోజ్ అనే ప్రధాన పర్షియన్ ఫెస్టివల్ బానిస డైనాసిటీలో మనకి బాల్బన్ చక్రవర్తి ప్రవేశపెట్టి నవ్రోజ్ అనే ప్రధాన పర్షియన్ పండుగ అండి. మనకి ఇండియన్ హిస్టరీలో మనకి ఢిల్లీ సుల్తాన్లో అడుగుతుంటాడు. నవ్రోజ్ అనే పార్షియన్ ఫెస్టివల్, ఈ ఇరానియన్ ఫెస్టివల్ని ఎవరు ప్రవేశపెట్టారంటే మనకి బాల్బన్ చక్రవర్తి, బానిస వంశంలో గొప్పవాడు బాల్బన్. ఏ పర్షియన్ ఫెస్టివల్, ప్రధాన పండుగ నవ్రోజ్ అనే పేరుతో మనకి బాల్బన్ చక్రవర్తి, బానిస వంశంలో గొప్పవాడైనటువంటి గొప్పవాడు బాల్బన్ చక్రవర్తి ప్రవేశపెట్టాడు. బానిస డైనాసిటీలో గొప్పవాడు, బానిస డైనాసిటీ, స్లావరీ,
బానిస వంశంలో గొప్పవాడు అయినటువంటి బానిస వంశములో గొప్పవాడు అయినటువంటి బాల్బన్ చక్రవర్తి ఈ నవరోజ్ అనే ఒక ప్రధాన పర్షియన్ పండుగను ప్రవేశపెట్టాడు. కాబట్టి యాజ్ ఏ జొరాస్ట్రియన్ ట్రెడిషనల్ ఫెస్టివల్ ఆఫ్ నవరోజ్ ప్రధాన పార్సీ పండుగల్లో మనకి జెమ్సెడ్ ఈ నవరోజ్. అలాగే మనకి పప్పేటి అనే పేరుతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకో పప్పేటి ఆస్ట్రాజెనికా అనే పేరుతో పప్పేటి అనే పేరుతో కూడా వాళ్ళకి ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఆస్ట్రాజెనికా అనే పేరుతో కూడా ఆస్ట్రాజెనికా అనే పేరుతో, అలాగే మనకి పర్యుషాన్ అనే పేరుతో కూడా ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాం. పర్యుషాన్ అనే పేరుతో కూడా వాళ్ళకి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇవి ప్రధాన మనకి రిలీజియన్స్ పరంగా ప్రధాన మత పండుగలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ప్రధాన హిందూ ఫెస్టివల్స్ ఏంటంటే, ప్రధాన ట్రెడిషనల్ క్రిస్టియన్ ఫెస్టివల్స్ ఏంటి, అలాగే ఇస్లామిక్ ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఏంటి, అలాగే మనకి ప్రధాన బుద్ధిజం ఫెస్టివల్స్ ఏంటి, జైనిజం ఫెస్టివల్స్ ఏంటి, జొరాస్ట్రియన్ ఫెస్టివల్స్ ఏంటి, ఇలా చెప్పుకున్నాం. సెక్యులర్ ఫెస్టివల్స్ చూసుకున్నాం. నెక్స్ట్ ప్రధాన లౌకిక పండుగలు సెక్యులర్ ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా. ప్రధాన లౌకిక పండుగలు అంటే ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే, ఇండియన్ రిపబ్లిక్ డే, ఇండియన్ రిపబ్లిక్ డే, మహాత్మా గాంధీజీ బర్త్ యానివర్సరీ, మహాత్మా గాంధీజీ. ఇలా మనం ప్రధాన సెక్యులర్ ట్రెడిషనల్ ఫెస్టివల్స్గా ప్రధాన లౌకిక పండుగలుగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం, ఇండియన్ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం, మహాత్మా గాంధీ బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇలాగా మనకి కొన్ని ట్రెడిషనల్ ఫెస్టివల్ ఆఫ్ రిలీజియన్ పరంగా మతాల పరంగా ప్రధాన పండుగలు చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ తదుపరి మనం డిస్కస్ చేయబోది ఫేమస్ ఇండియన్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. రాష్ట్రాల పరంగా భారతదేశంలో ప్రస్తుతం మనకి 28 యూటీస్ ఉన్నాయి, 28 ఏమో స్టేట్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి కదా. ప్రస్తుతం భారతదేశంలో 8 కేంద్రపాలిత ప్రాంత యూనియన్ టెరిటోరియల్స్ అండ్ ఇన్క్లూడ్ ఆఫ్ 28 యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాలు 28 రాష్ట్రాలు, 28 కేంద్రపాలిత ప్రాంతాలు. రాష్ట్రాల పరంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రధానంగా జరిగే పండుగలు ఫెస్టివల్స్ నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. అందులో మనకి క్రాప్ హార్వెస్టింగ్ ఫెస్టివల్స్, అలాగే బర్డ్ ఫెస్టివల్స్, ప్రధాన వ్యవసాయ పండుగలు, పక్షుల ఉత్సవాలు, ఇవన్నీ నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం.